గురుగారు, శరపంజర భేదకాయ నమః అనే ఈ నామంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? హనుమంతుడి నామాలలో శరపంజర భేదకాయ నమః అన్న నామాన్ని ప్రతినిత్యము కీర్తిస్తూ ఉంటే నీలోని అహంకారం అంతమైపోతుంది. దీనికి ఒక ఐతిహ్యాన్ని చెబుతారు. అర్జునుడు ధర్మరాజు రాజసూయ యాగం చేసే సమయంలో అన్ని ప్రాంతాలను జయించి అధికమైనటువంటి ధనరాశులనన్నింటినీ సమీకరించి సేతువు దగ్గరకు వచ్చాడు. ఆ సేతువు దగ్గర ఉన్న వంతెనను చూచి రామచంద్రుడు మహావీరుడు, శూరుడు, ధనుర్విద్య కళా ప్రవీణుడు అని చెబుతారు. వానరులను ఇంత కష్టపెట్టి ఇలా రాళ్లతో వంతెన నిర్మించకపోతే నాలాగా శరములతో అంటే బాణములతో వంతెన నిర్మిస్తే సరిపోయేది కదా. ఆ విద్య రామచంద్రమూర్తికి తెలియదేమో అని బాహాటంగానే ప్రకటించాడు. ఇది విన్న హనుమ అర్జునునితో రాముణ్ణి నిందించవద్దు, ఆజానుబాహుం అరవింద దళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రాక్షస అంశాలన్నింటినీ అంతం చేయగలిగిన అద్భుతమైన రామచంద్రమూర్తి యొక్క గుణగణాలు నువ్వు అర్థంలే చేసుకోలేకపోతున్నావు అంటూ విభేదించాడు. నేను వంతెన నిర్మించి చూపిస్తాను చూడు అంటూ మరుక్షణంలో తన ధనుర్విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ బాణాలతో వంతెన నిర్మించాడు. నిర్మించి ఒక నిబంధన పెట్టాడు. ఈ వంతెన మీద నుంచి ప్రయాణం చేయగలిగితే నా ధ్వజం మీద నివాసం ఉండాలి, లేకపోతే నేను గాంధీవాన్ని త్యజిస్తాను అనగానే హనుమంతుడు ఒక్క గంతు గంతాడు ఆ బాణాల మీద. వెంటనే ఆ వంతెన తుత్తి నేల అయిపోయింది. ఇచ్చిన మాట ప్రకారం గాంధీవాన్ని త్యజించి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలనుకుంటున్న అర్జునుడిని చూసిన కృష్ణుడు ఆ పని మాను, ఇప్పుడు మళ్ళీ నిర్మించు అన్నాడు. వెంటనే అద్భుతమైన ధనుర్విద్యా నైపుణ్యంతో మళ్ళీ వంతెనను ప్రారంభించాడు. హనుమంతుడు మళ్ళీ దాని మీద ఎగురుతూ ఉంటే ఈసారి ఆ వంతెన కూలటం లేదు. ఎందుకు కూలటం లేదు అని తేరిపార చూసిన హనుమంతుడికి కృష్ణుడు తన వీపును అడ్డంగా పెట్టి ఆ శరవంతెనను కాపాడుతున్న వైనాన్ని గమనించాడు. వెంటనే నా రాముని అంశ అయిన కృష్ణుడు ఇలా బాధపడటం సరికాదు అని తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఇలా అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరి హనుమంతుడు ఆయన ధ్వజం మీద నివాసం ఉండటం ప్రారంభించాడు. అర్జునుడి యొక్క ప్రతిజ్ఞ నెరవేరింది. అంతరార్థం గమనించినట్టయితే ప్రతివాడిలో అహంకారం అనే శరములు పంజరంలాగా ఏర్పడి రామనామ స్మరణకు అవకాశం లేకుండా ఉంటుంది. దాని కారణంగా అవి నీ జీవన ప్రమాణాన్ని, ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తూ నిన్ను అథపాతాళానికి తీసుకువెళతాయి. హనుమంతుడి కృప లభించదు. అలా కాకుండా ఆ పంజరంలో ఆ పరమాత్మను నువ్వు ఉంచుకోగలిగితే, ఏ విధంగానైతే రక్తసిక్తము అయిన దేహంతో కూడా అర్జునుడి ప్రతిజ్ఞను కాపాడటం కోసం ఆ పరమాత్మ సంసిద్ధుడయ్యాడో, అలా నిన్ను ప్రతి క్షణము కాపాడటం కోసం తన కృపా కటాక్ష వీక్షణాన్ని నీ మీద ప్రసరింపచేస్తాడు. అందుకే శరపంజర భేదకాయ నమః అన్న నామాన్ని కీర్తించినప్పుడు అహంకారం అణిగి అద్భుతం ఆవిష్కరింపబడుతుంది.